సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు శుభవార్త. మరీ ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, బ్యాంక్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది భారీ శుభవార్త. ఐబీపీఎస్ తాజాగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు 2026లో నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన వివరాలన్నిటి కూడా ఈ జాబ్ క్యాలెండర్లో వెల్లడించారు. ఇదే ఇవాల్టి మన వీడియో. సో లెట్స్ స్టార్ట్. పోస్టులను చూసుకుంటే కనుక మొదట ప్రొబేషనరీ ఆఫీసర్, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్, దీంతో పాటు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ లేదా క్లర్క్, అలాగే ఆర్ఆర్బీ ఆఫీసర్స్. ఇందులో స్కేల్ 1, 2, 3 పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేసేందుకు ఈ క్యాలెండర్ను విడుదల చేశారు. అయితే ఈ జాబ్స్ అన్నింటినీ కూడా భర్తీ చేసేది పరీక్షల రూపంలోనే. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే ఇంటర్వ్యూ, ఈ 3 స్టేజెస్ త్రూ ఈ జాబ్స్కి మీరు ఎంపిక అవుతారు. సో ఇక్కడ అభ్యర్థులు గమనించుకోవాల్సిన మరో విషయం ఏంటంటే కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 నిర్వహిస్తారు. మరికొన్నిటికి ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. మరికొన్ని పోస్టులకైతే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ తుది ఎంపిక ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే ఏ పోస్టులకు ఎలాంటి ఎంపిక ఉంటుంది, అంటే ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఆ పరీక్షలు ఏ తేదీలో ఉంటాయి అనేది తెలుసుకుందాం. మొదట ప్రొబేషనరీ ఆఫీసర్. ఈ పోస్ట్కి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 ఉంటాయి. సో ప్రిలిమ్స్ వచ్చేసి ఆగస్ట్ 22, 23వ తేదీలో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష వచ్చేసి అక్టోబర్ 4వ తేదీన నిర్వహిస్తారు. అలాగే ఇంటర్వ్యూనైతే అభ్యర్థులకు స్వయంగా పంపిస్తారు. అంటే ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వారికి సమాచారం వెళ్తుంది. సో ఇక్కడ అభ్యర్థులు చూసుకోవాల్సిన విషయం, ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్స్కి ఎంపిక అవుతారు. మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్వ్యూకి ఎంపిక అవుతారు. సో మెయిన్స్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారికి పర్సనల్గా మెయిల్స్ వెళ్తాయి. సో వారు మాత్రమే ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి ప్రిలిమ్స్, మెయిన్స్తో తుది ఎంపిక ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ చూసుకుంటే ఆగస్ట్ 29కు ఉంటుంది. అలాగే మెయిన్స్ చూసుకుంటే నవంబర్ 1న నిర్వహిస్తారు. సో ఈ రెండింటి ఆధారంగానే తుది ఎంపిక అయితే నిర్ణయిస్తారు. సో ఇక్కడ అభ్యర్థులు చూసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ మెయిన్స్ పరీక్షలో టెక్నికల్ స్కిల్స్ పై ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. వాటి ప్రయారిటీ ఆధారంగానే తుది ఎంపిక కూడా ఉంటుంది. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిఎస్ఏ లేదా క్లర్క్ పోస్ట్. దీనికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి అక్టోబర్ 10, 11వ తేదీలో ఉంటుంది. అలాగే మెయిన్స్ వచ్చేసి డిసెంబర్ 27వ తేదీన నిర్వహిస్తారు. ఇక దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. కేవలం మెయిన్స్లో మీరు సాధించే స్కోర్ ఆధారంగా మీ తుది ఎంపిక ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఆర్ఆర్బీలో మనం 3 స్కేల్స్ ఉంటాయని చూసుకున్నాము. సో స్కేల్ 1 పరీక్షలో అందులో ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి నవంబర్ 21 అండ్ 22 నిర్వహిస్తారు. ఇక మెయిన్స్ పరీక్ష వచ్చేసి డిసెంబర్ 20వ తేదీన నిర్వహిస్తారు. ఇక స్కేల్ 2 అండ్ 3 పోస్టులకు వచ్చేసి ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన తేదీని ఇంకా వెల్లడించలేదు. ఇక మెయిన్స్ పరీక్ష వచ్చేసి డిసెంబర్ 20వ తేదీన నిర్వహిస్తారు. ఇక ఇక్కడ ఆఫీసర్ అసిస్టెంట్, ఈ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకైతే డిసెంబర్ 6, 12 అలాగే 13 ఈ 3 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత జనవరి 30వ తేదీన, అంటే 2027లో జనవరి 30వ తేదీన మెయిన్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. సో ఇదన్నమాట ఐబీబీఎస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కి సంబంధించిన వివరాలు. 2026లో నిర్వహించే పరీక్షలు ఇవి. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.